ద గోల్డెన్ బర్డ్. బ్రిటిషర్స్ ఇండియాకి రాకముందు ఇండియాకున్న పేరు అది. ఒకవేళ బ్రిటిషర్స్ ఇండియాలో అడుగు పెట్టకపోయి ఉంటే ఇప్పుడు గ్లోబల్ పవర్గా అమెరికా కాదు ఇండియా ఉండేది. బ్రిటిషర్స్ ఇండియాకి రాకముందు మొత్తం ప్రపంచ జీడిపిలోనే ఇండియాది 24%గా ఉండేది. ప్రపంచ జీడిపిలోనే 24% కాంట్రిబ్యూషన్ అంటే మామూలు విషయం కాదు. అలాంటిది 1947లో బ్రిటిషర్స్ వెళ్ళిపోయేటప్పుడు ఇండియా యొక్క జీడిపి కేవలం 4%గా మిగిలిపోయింది. బ్రిటిషర్స్ కోహినూర్ని దొంగలించారనేది అందరికీ తెలుసు. కానీ 200 సంవత్సరాల పాటు ఇండియా నుండి గోల్డ్, సిల్వర్, కాటన్, స్పైసెస్, కాపర్, అల్యూమినియం, స్టీల్ వంటి ఖనిజాలను వాళ్ళ దేశాలకు రవాణా చేశారు. ఇండియాని మొత్తం పీల్చి పిప్పి చేసి స్వతంత్రం అనే గుజ్జును మన ముఖాన పాడేసి వెళ్ళిపోయారు. 200 సంవత్సరాలలో వాళ్ళు దోచిన మొత్తం సొమ్ము $45 ట్రిలియన్. ఇండియన్ రూపీస్లో మీరే చూడండి. అప్పట్లో ఇంత డబ్బు అంటే అమెరికా మొత్తాన్ని సింగిల్ పేమెంట్లో కొనేయచ్చు.